స్థానిక శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నందు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఈవీఎం బాక్సులను నిల్వ ఉంచేందుకు స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసిన విషయం మనందరికీ తెలిసింది. అయితే 14వ తేదీన చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పులివర్తి నాని సతీమణి సవిధంగా స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించిన చేయుటకు వెళ్లే సమయంలో ఈ పద్మావతి మహిళా శ్రీ విశ్వవిద్యాలయం మెయిన్ గేట్ వద్ద భానుకుమార్ రెడ్డి, గణపతి రెడ్డి మరియు వారి అనుచరులు పులివర్తి నాని అడ్డగించారు. వారిపై సమ్మెట, రాడ్లు, క్రికెట్ బ్యాట్లు, రాళ్లు, బీర్ బాటిల్ వంటి వాటితో విచక్షణరహితంగా దాడి చేశారు. ఈ దాడుల్లో పులివర్తి నాని గన్మెన్ అయిన ధరణి అడ్డుకునే ప్రయత్నం చేయగా అతనిపై కూడా సమ్మెటతో తీవ్రంగా దాడి చేశారు. రక్తాల పాలైన అతను తన ప్రాణరక్షణ కోసం గాల్లోకి 2 రౌండ్లు కాల్పులు జరపడంతో ఏవన్గా భానుకుమార్ రెడ్డి, ఏటుగా గణపతి రెడ్డి పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ కేసులను 24 గంటల్లోపే ఛేదించిన తిరుపతి పోలీసులను ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించి రివార్డులను ప్రకటించారు. చేతు రోపన్ పట్టుకోరా చేతు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ఓ ప్రభుత్వ